విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 రిలీజ్ కు సిద్ధమవుతుంది అనే విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ కోటాల్ శివ తెరకెక్కించిన ఆ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న దేవర సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేవర సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి, కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలరు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తారక్ నట విశ్వరూపాన్ని అందరూ చూసి ఫిదా అయ్యారు. షార్క్ ఫైట్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. దీంతో దేవరా మూవీపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అయితే దేవరా ట్రైలర్ అండ్ తారక్ లుక్స్ పై ఇద్దరు యూట్యూబర్లు రీసెంట్గా నెగిటివ్ కామెంట్స్ చేశారు, నెగిటివ్ రివ్యూ కూడా ఇచ్చారు. ట్రైలర్ చూడబుద్ధి కాలేదని ఓ యూట్యూబర్ అన్నాడు. ట్రైలర్ ఇంపాక్ట్ పెద్దగా క్రియేట్ చేయలేదు అని మరొకడు కామెంట్ చేశాడు. తనకు ట్రైలర్ నచ్చలేదని చెబుతూ ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో యంగ్ హీరో విశ్వక్ సేన్ వారిద్దరి రివ్యూలపై ఫుల్ సీరియస్ అయ్యారు. నెగిటివ్ కామెంట్స్ అండ్ రివ్యూ ఇచ్చిన ఇద్దరు యూట్యూబర్లకు విశ్వక్ సేన్ ఇచ్చి పడేశాడు. వేరే లెవెల్లో కౌంటర్ ఇచ్చాడు. ఫస్ట్ గోడకు సపోర్ట్ లేకుండా 2 నిమిషాలు కూర్చో నువ్వు, తరువాత సినిమాను ఆడియన్స్ను ఉద్ధరిద్దు, కానీ నాకు నేను చూస్తే కాలుతుంది, కానీ ఇప్పటికే కాలిపోయిన ఫేస్ నీది, ఏం చేద్దాం, నువ్వే మాట్లాడాలి అందం గురించి అంటూ ఫైర్ అయ్యారు విశ్వక్ సేన్. ప్రస్తుతం ఆయన ట్వీట్ అయితే వైరల్గా మారింది. అయితే విశ్వక్కు తారక్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అనేక సార్లు ఆ విషయాన్ని తెలిపారు. తన అభిమానాన్ని వ్యక్తపరిచారు కూడా. అవకాశం దొరికినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ను కలుస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా తారక్ను విశ్వక్ కలిశారు. అలా తన ఫేవరెట్ హీరో మూవీ ట్రైలర్ అండ్ లుక్స్ పై యూట్యూబర్లు నెగిటివ్ కామెంట్స్ చేయడంతో తీవ్రంగా మండిపడ్డారు.